యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి మనం అందరం ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన మాటలు వింటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికే దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. కొద్దిమంది క్రైస్తవ సహోదరులు సహోదరీలు ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ఆలస్యం అవుతూ ఉంది, లేకపోతే దేవుని ఆశీర్వాదాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి. మేము ఉద్యోగం కావాలనుకుంటున్నాం, ఆ ఉద్యోగం పోస్ట్పోన్ అవుతూ ఉంది. ప్రమోషన్ రావాలనుకుంటున్నాం, ప్రమోషన్ పోస్ట్పోన్ అవుతుంది. పెళ్ళి జరగాలి అనుకుంటున్నాం, మాకు సంబంధాలు సరిగ్గా దొరకట్లేదు. లేకపోతే మంచి ఒక కుటుంబం కావాలి అనుకుంటున్నాం, కుటుంబంలో సమస్యలు అవి తీరట్లేదు. మంచి ఆరోగ్యం కావాలనుకుంటున్నాం, ఆ అనారోగ్యం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు. మేము ఇంకా పేదరికంలో, దరిద్రతలో ఉన్నాం. ఎప్పుడు మేము మా పరిస్థితులు మారతాయో, ఎప్పుడు మేము ఆర్థికంగా బలపడతామో మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు మేము యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేస్తున్నా కానీ మా జీవితాలలో ఎందుకు ఇలా జరగట్లేదు అని అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, లేఖనాలని మనం చూసినప్పుడు, లేకపోతే వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు, దేవుడు మనకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు ఆయన ఆలస్యము చేసేవాడు కాదు, లేకపోతే ఆయన ఇవ్వకుండా ఉండేటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఆయన వచ్చి మనిషిగా ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణించి పునరుద్ధానుడై ఆయన లేచిన విధము మనం చూడగా, గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే ఇక్కడ చాలా చక్కగా పౌలు భక్తుడు ఈ మాటలు మనకు చెప్తూ ఉంటూ ఉన్నాడు. 3వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అబ్రహాము పొందిన ఆశీర్వాదము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అన్యజనులైనటువంటి మనం, నీవు నేను, మనం ఎలా పొందుకోగలము అంటే యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకున్నాము అని మనం నమ్మాలి. పేతురు భక్తుడు కూడా మరి ఆయన చాలా చక్కగా ఈ మాటలు రాస్తూ ఉంటూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము చూస్తే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేను ఆశీర్వాదాల గురించి చెప్పట్లేదు, కానీ ఆశీర్వాదాలను ఎలా స్వతంత్రించుకోవాలో ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు నిజంగా ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి అని నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే ఈరోజు చాలా జాగ్రత్తగా విను. దేవుడు నీతో స్పష్టంగా ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలను ఆలస్యము చేసేవాడు కాదు. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ హూ డిలేస్ బ్లెస్సింగ్స్. ఆయన సమయమున ఏ సమయంలో ఏం జరగాలో అవి ఇచ్చేటువంటి దేవుడు. కరెక్ట్ టైంలో ఆయన ఉంటాడు, కరెక్ట్ స్థలములో ఆయన ఉంటాడు, కరెక్ట్ పని, సరైనటువంటి పని ఆయన మన జీవితంలో చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇది చెప్పినప్పుడు మీకు ఒక ఆలోచన రావచ్చు, మరి మాకెందుకు స్వస్థతలు జరగట్లేదు, మాకెందుకు ఈ దరిద్రత నుంచి మేము విడుదల పొందట్లేదు, మాకెందుకు ఈ కుటుంబంలో కష్టాలు పోవట్లేదు, లేకపోతే ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు పోవట్లేదు, లేకపోతే ఈ డిప్రెషన్
ఎందుకు మేము లోనవుతూ ఉన్నాం? మాకు రావాల్సిన ప్రమోషన్ ఎందుకు రావట్లేదు? ఇలాంటి ఆలోచనలు మనకి వస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ. ఇలాగ మనము మన ఆశీర్వాదాలు పొందుకోవాలో ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఒక వివాహానికి పిలువబడ్డారు. ఆ వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారి తల్లిగారు కూడా వచ్చారు. ఆ వివాహ కార్యక్రమ సందర్భంలో అక్కడ ద్రాక్ష రసము వారికి ఇవ్వడం అక్కడ ఆచారము. ఆ ఆచార ప్రకారము ద్రాక్ష రసం ఇచ్చారు. కానీ ద్రాక్ష రసము అయిపోయింది. ఇంకా విందుకొచ్చినటువంటి అతిథులు చాలామంది ఉన్నారు. ద్రాక్ష రసము అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తల్లి అయినటువంటి మరియ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారితో చెప్తున్నారు, అయ్యా, ఈ విందులో ద్రాక్ష రసం అయిపోయింది, కాబట్టి నీవు ఈ పరిస్థితిని నువ్వు సరిచేయాల్సినటువంటి వాడిగా ఉన్నావు అనేటువంటి మాటను తల్లి చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, అమ్మ, నా సమయము ఇంకనూ రాలేదు అని చెప్తాడు. నా సమయము ఇంకా రాలేదు. కానీ తల్లి ఏమంటదంటే అక్కడ ఉన్నటువంటి పరిచారకులతోటి ఆయన చెప్పినది చేయుడి అని చెప్తుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీటిని ద్రాక్షారసముగా మార్చి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ భాగాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆలస్యము చేసేటువంటి దేవుడు కాదు. నా సమయము ఇంకా రాలేదు అని తల్లితో చెప్పినప్పుడు తల్లి విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువారి సమయాన్ని మార్చుకునేట్టు చేసింది. నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన యేసయ్య ఆయన సమయాన్ని మార్చుకొని నీటిని ద్రాక్షారసముగా, అంటే ఇన్స్టంట్ మిరకల్, లేకపోతే ద్రాక్ష పండ్లు తెప్పించి ద్రాక్ష పండ్లను రసముగా చేసి అది కొంతకాలం దాన్ని పులియబెట్టిన తర్వాత విందులో ఇవ్వడం, దాన్ని ద్రాక్షారసంగా తీసుకోవడం మనం చూడగలుగుతున్నాం. ఇంత పని ప్రాసెస్ కొన్ని నిమిషాలలో జరిగిపోయింది, కొన్ని సెకండ్స్లలో జరిగిపోయింది, క్షణాలలో జరిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, ఆ బాణలను మీరు నీటితో నింపండి. వాళ్ళు నీటితో నింపిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీరు సర్వ్ చేయండి అన్నారు. ఎప్పుడైతే పరిచారకులు ఆ నీటిని తీసుకొని వెళ్ళి వచ్చినటువంటి విందుకు వచ్చినటువంటి వారికి అందరికీ ఇవ్వడం ప్రారంభించారో, ఎవరైతే ఆ నీటిని వారు త్రాగడం మొదలుపెట్టారో అది మంచి ద్రాక్షరసంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడు ఎప్పుడు కూడా కరెక్ట్ సమయం, సరైన సమయంలో సరైన స్థలములో సరైనటువంటి పనిని చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. కొన్ని సందర్భాలలో మనకి ఆలస్యము అవుతూ ఉంది అన్నప్పుడు దానికి ఒక చెక్ లిస్ట్ మనం చూసుకుందాం. ఈ చెక్ లిస్ట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యని మనం పరిష్కారం చేసుకోగలిగితే మన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోగలం. మొదటిది పాపం. పాపము. క్రైస్తవులు కూడా పాపం చేస్తారా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించిన వారు, యేసు రక్తంలో కడగబడినటువంటి వారు మళ్ళీ పాపం చేస్తారా అంటే వాళ్ళు మళ్ళీ పాపం చెయ్యరు. కానీ వాళ్ళు క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వారు చేయగలిగినటువంటి కొన్ని పాపాలు ఉన్నాయి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి దేవుని మీద సనుగుట, గొనుగుట. మాకు ఇంకా ప్రమోషన్ రాలేదు, వాళ్ళకు వచ్చింది మాకు రాలేదు, వాళ్ళు ఆస్తి సంపాదించుకున్నారు మేము ఆస్తి సంపాదించుకోలేకపోయాం, వాళ్ళు మాకంటే ముందెళ్ళిపోతున్నారు మేము వెనకబడిపోతూ ఉన్నాం. బంధువుల మధ్యలో మనం ఇటువంటివి చూడగలం. వాళ్ళ పిల్లలు మంచిగా సెటిల్ అయిపోతూ ఉన్నారు, మా పిల్లలు వెనకబడిపోతున్నారు. ఇలాంటి సనుగుడు ఇది దేవునికి వ్యతిరేకమైనది. కాబట్టి సనుగుతున్నామేమో, దేవుని మీద మనం సనుగుతున్నామేమో చూసుకోవాలి. ఒకవేళ అలాంటిది ఉంటే మనం తప్పకుండా క్షమాపణ అడగాలి. రెండవ తప్పు, విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు చేసేటువంటి తప్పు ఏంటంటే
యాకోబు 4:3 ప్రకారము, యాకోబు 5:16 ప్రకారము భోగముల నిమిత్తము అడుగుతూ ఉన్నారు. కొన్నిసార్లు మనం కొంచెం లావిష్గా జీవించాలి అని ఆలోచనతోటి ఇతరులను చూచి వాళ్ళు జీవిస్తున్నారు, లగ్జూరియస్గా వాళ్ళు ఉన్నారు, మనం కూడా ఉండాలి అనేటువంటి ఆ పోటీ తత్వముతోటి దేవుణ్ణి అడుగుతున్నామేమో సరి చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రెండవదిగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసముతో మనం అడగాలి. యేసయ్య మనకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం అడగాలి. వాక్యం చెప్తూ ఉంది, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే అక్కడ 2 తలంపులతో అడిగేవారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద్విమనస్కులు అనేటువంటి మాటను దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ ద్విమనస్కులు ఏమీ పొందుకోలేరు అని మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. సముద్ర తరంగంలాగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి మనం అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ద్విమనస్కుడు అలల వలె వాడి మనస్సు ఉంటుంది. కాబట్టి మనము ఏక విశ్వాసము, ఒకటే విశ్వాసం, ఎస్ నా దేవుడు నాకు చేస్తాడు. రెండవది మనం చూసినప్పుడు అవిశ్వాసం, చేస్తాడో చేయడో, ఇస్తాడో ఇవ్వడో. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండేట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడు. ఆ అష్యూరెన్స్, ఆ గ్యారంటీ మనం కలిగి ఉండాలి. దట్ ఈస్ ఫెయిత్, అదే విశ్వాసము. మూడవది మనం చూసినప్పుడు మనం యేసుక్రీస్తులో ఉండి అడగాలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. 15:5 చూసినప్పుడు ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి ఇన్ క్రైస్ట్ నిలిచి ఉండి మనం అడిగేటువంటి వారిగా ఉండాలి. అంటే మన జీవితాల్ని మనం ఇది దేవుని సమస్య కాదు. దేవుడు మనకి ఇవ్వడం ఆలస్యం కాదు. దేవుడు మనకి ఇవ్వడం ఆయన నిర్లక్ష్యం చేయట్లేదు. దేవుడు మనకి ఇస్తాడో ఇవ్వడో కాదు. మన జీవితాన్ని మనం సరి చేసుకోవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. మొదటిది మనం చేసేటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు. రెండవది విశ్వాసము లేకుండా 2 మనసులతో వస్తే వచ్చింది, లేకపోతే లేదు, ఈయన ఇస్తాడో, లేకపోతే మనుషుల మీద ఆధారపడదాం, డబ్బుల మీద ఆధారపడదాం, వాళ్ళకి లంచం ఇస్తే ఇస్తారు, లేకపోతే ఆ మనుషులకి రికమెండేషన్ చేస్తే ఇస్తారు, ప్లస్ ప్రార్థన కూడా చేద్దాం, 50-50. ఇదనమాట ద్విమనస్కులు. మూడవది క్రీస్తులో నిలిచి ఉండి మనం అడిగేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే మనకు మూలం యేసుక్రీస్తు ప్రభువు, ఆయన నుంచే మనకి రావాలి. నాలుగవది మనం చూసినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము చూస్తే, ఇది వరకు మీరేమీయూ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమైనట్టు అడుగుడి మీకు దొరుకును. నా పేరట మీరు ఏది అడుగలేదు. ఇప్పటి వరకు మీరు అడిగారు, కానీ అది నా పేరట అడగట్లేదు. యేసు నామములో మనము అడగవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అంటే మనం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు, చాలాసార్లు అడిగేటప్పుడు ఏమడుగుతామంటే, యేసయ్యా నువ్వు చెయ్యి, నువ్వు ఇవ్వు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు నీవు దేవుడని నువ్వు నిరూపించుకో, నువ్వు ఇచ్చేవాడివి కదా అందుకు ఇవ్వు
లేకపోతే నేను అడిగాను కాబట్టి నువ్వు నాకు ఇవ్వు, బికాస్ ఐ ఆస్క్, నేను నీ బిడ్డని, నేను అడిగాను, నాకు ఇది కావాలి, నాకు ఇవ్వు. తర్వాత ఎదుటి వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తారు, నన్ను అవమానపరుస్తారు, ఎదుటి వాళ్ళు నా గురించి తక్కువగా ఆలోచిస్తారు, ఎదుటి వాళ్ళు నా గురించి తక్కువగా మాట్లాడతారు, కాబట్టి నువ్వు ఇవ్వు. ఇంకొకటి మనం జనరల్గా చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, కొన్ని సందర్భాలలో మీ దేవుడు మీకు ఇవ్వలేదు, మీరు ప్రార్థన చేస్తే ఇవ్వడా, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ఆయన మీకెందుకు చేయడు అని ఇతరులు మన గురించి మాట్లాడతారు, ఇతరులు యేసయ్య గురించి మాట్లాడతారు అనేటువంటి ఆలోచనతోటి మనం అడుగుతాం. అయ్యా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళు అంటున్నారు కాబట్టి, వాళ్ళు చెడుగా మాట్లాడుతున్నారు, మీ దేవుడు ఇవ్వడా అని అంటున్నారు కాబట్టి నువ్వు ఈ ప్రభువా అనేటువంటి ప్రార్థన మనం చేస్తాం. అందుకని మనం పొందుకోలేకపోతున్నాము. యేసు నామములో మనం అడిగేటువంటి వారిగా ఉండాలి. తర్వాత కొన్ని సందర్భాలలో ఆశీర్వాదాల్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉన్నాం. దేవుణ్ణి ఏం అడగాలి, దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంది? ఒకసారి మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ దేవుడు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు, మీరు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, లేకపోతే ఈ భూలోకంలో మనకి ఏం కావాలో ఆ విషయాల గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు, మీరు చింతించాల్సిన పని లేదు. 6:32 మనం చూస్తే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భూలోకంలో ఏదన్నా కావాలి అంటే మనం పరలోకంలోకి చూడాలి. మనం పైకి చూస్తే కింద మనకి ఇవ్వబడుతుంది, భూలోకంలో మనకి ఇవ్వబడుతుంది. మనం కింద చూసుకుంటే అవి ఏవి కూడా మనం పొందుకోలేం. ఇదొక సీక్రెట్ సూత్రం. ఈ సూత్రాన్ని మనం పాటించాలి. whenever we want anything on earth, we should look up. మనం పైకి చూసేవారిగా ఉండాలి. యేసయ్య చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ పుస్తకములో నా దినములు లిఖించబడి ఉన్నాయి, నేను తల్లి గర్భమందు రూపించబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, నీకు ఎప్పుడు ఏం కావాలో దేవుడు అన్ని సిద్ధపరిచే నిన్ను భూమి మీదకి పంపించాడు. అన్నీ సిద్ధపరిచే నిన్ను ఈ భూమి మీదకి నీ తల్లి గర్భంలో నిన్ను రూపించాడు. తల్లి గర్భంలో నువ్వు రూపించబడక ముందు నువ్వు యేసయ్య మనస్సులో రూపించబడ్డావు, సృష్టికర్త మనస్సులో నువ్వు రూపించబడ్డావు. కాబట్టి ఫలాని వ్యక్తికి ఎప్పుడు ఏది అవసరమో దేవునికి తెలుసు, ఆయన నీకు ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. సమస్య అంతా మన యొద్దనే ఉన్నది. మనం దాన్ని పొందుకునేదానికి యేసు వైపు చూడకుండా, పరలోకము వైపు చూడకుండా, ఆయన రాజ్యములో మనకున్నది. ఇది నిబంధన ఇది. ఎవరైతే ఆయన రాజ్యంలో ఉంటారో, ఎవరైతే ఆయన నీతిని వెతుకుతారో వారికి సమస్తము ఇవ్వబడుతుంది. ఆయన రాజ్యాన్ని వెతకకుండా, నీతిని వెతకకుండా మనం కావాలి, మనం పొందుకోవాలి అని ఎన్ని ఇతర ప్రయత్నాలు చేసినా అది వ్యర్థము. సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఆయన రాజ్యమును, నీతిని మనం వెతికేవారిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు మనకు తగిన సమయంలో ఆయన ఇచ్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, సమయము, కాలము దేవుని స్వాధీనములో ఉన్నాయి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనము. సమయము,
కాలములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి హీ ఈజ్ ద బిగినింగ్ అండ్ హీ ఈజ్ ద ఎండ్, అల్ఫా ఒమేగా, ఆది అంతమైన వాడు. ఆయన తర్వాతనే కాలము ప్రారంభమైంది. ఆయన కాలాన్ని సృష్టించినటువంటి వాడు. కాబట్టి కాలము ఆయన చెప్పినట్టు వింటది. మన మనస్సు అనుకుంటుంది నాకు ఆలస్యం అవుతుంది. అబ్రహాము నాకు సంతానం కావాలి అని అడిగాడు. దేవుడు అన్నాడు నేను నీకు సంతానం ఇస్తాను అన్నాడు. భూమి మీద మనుషుల కొలత ప్రకారం సుమారు 25 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు. కానీ దేవుని కొలత ప్రకారం ఆయన ఇచ్చేశాడు. ఎస్, అబ్రహాంను అడిగినప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా ఇదిగో నక్షత్రాలను చూసుకో, వాటిని లెక్కేసుకో, నీ సంతానం ఇంత ఉంటుంది అన్నాడు. ఇసుక రేణువులను చూడు, వాటిని నువ్వు లెక్కేసుకోగలిగితే నీ సంతానం అంత ఉంటుందని చెప్పాడు. కానీ మనిషిగా అబ్రహాం అనుకుంటున్నాడు 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. అబ్రహామును దేవుని మాటను నమ్మాడు. ఆయన బలాన్ని పొందుకున్నాడు. ఈ 25 సంవత్సరాలలో అబ్రహాము జీవితంలో ఏం జరిగిందంటే దేవుని మీద ఆధారపడడం, దేవుని నుంచి బలాన్ని పొందుకోవడం, దేవునిలో నిలిచి ఉండడం. ఆయన సనగలేదు, గొనగలేదు. ఆయన ఆలోచన 2 విధాలుగా ఎప్పుడూ పోలేదు. ఒకటే గురి, దేవుడు నాకు ఇస్తానన్నాడు, దేవుడు నాకు ఇచ్చాడు. ఆయనలో నుంచి సృష్టించగలిగిన వాడు అని నమ్మాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు అంటున్నాడు ఆదికాండం 28:15లో ఒక చక్కటి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనము చివరి భాగంలో చూస్తే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను నీతో చెప్పినవన్నీ నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. మన ఆలోచన ఏంటంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు ఇవ్వలేదు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు నేను చెప్పినవన్నీ నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టనని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట దేవుడు చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకొక మాటను మనం చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే అక్కడ కూడా చాలా చక్కగా దేవుడు ఒక మంచి వాగ్దానం ఆయన ఇస్తూ ఉంటున్నాడు. యెహెజ్కేలు 12లో మనం చూసినప్పుడు 25వ వచనము, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయవార్లారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. నేను ఇచ్చిన మాట ఇకను ఆలస్యము లేక జరుగును. దేవుడు ఆలస్యము చేసేవాడు కాదు. ఆలస్యం అవుతుంది అంటే అది నీ వైపు నుంచే, నా వైపు నుంచే అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఆలస్యము అయ్యేదానికి రెండవ కారణం, ఒకటి నీవు నేను, రెండవ కారణము సాతాను. సాతాను ఆలస్యము చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. 2 ఉదాహరణలు నేను మీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఒకటి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలు ప్రార్థనకు జవాబు ఇస్తూ ఉన్నాడు. 12వ వచనం చూద్దాం. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. 21 డేస్ డిలే అయ్యింది. ఎందుకంటే కింగ్ ఆఫ్ పర్షియా, పారసీకుల రాజు, సాతాను యొక్క అడ్డంకి నేను కలిగి ఉన్నాను. మిఖాయేలు నాకు సహాయం వచ్చాడు, నేను నీ యొద్దకు ఈ జవాబుని తీసుకొని వస్తూ ఉన్నాను.
డిలే అయ్యేదానికి కారణం రెండవది సాతాను. నూతన నిబంధనలో కూడా జరుగుతుందా? సాతాను మనల్ని ఇప్పుడు కూడా అడ్డగిస్తుందా అని మనం చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు భక్తుడు ఈ మాటలు చెప్తున్నాడు. 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, కాబట్టి మేము యుద్ధకు రావాలని ఉంటిమి, పౌలును నేనును పలుమార్లు రావాలని ఉంటిమి, కానీ సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఆశీర్వాదాలు ఆలస్యమయ్యేదానికి కారణం రెండవదిగా సాతాను అభ్యంతరపరిచేదిగా ఉంటూ ఉంది. మూడవది, నీ మీద మాట్లాడినటువంటి వ్యతిరేకపు మాటలు, ద కర్సెస్, శాపాలు నీ మీద ఇతరులు పలికినప్పుడు అవి నీ ఆశీర్వాదాలను అడ్డంకు పరిచేవిగా ఉంటూ ఉన్నాయి. నాలుగవదిగా, నీ తల్లిదండ్రులు, నీ పితరులు, నీ తాతలు ముత్తాతలు, అది తండ్రి వంశము కానివ్వండి, తల్లి వంశము కానివ్వండి, వారు కొన్ని నిబంధనలు లేకపోతే కొన్ని మొక్కుబళ్ళు చేసుకొని ఉంటారు, వారు కొన్ని శాపాలు పలికుంటారు. అవి నీ మీద ఒక చట్టపరమైనటువంటి లీగల్గా ఇవి పనిచేస్తూ ఉన్నాయి. వాటిని మనము బ్రేక్ చేసుకోవాలి. వివేచన వరము మనకు అవసరమై ఉంటున్నది. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ ఇతరులు పలికినటువంటి శాపాలు కానివ్వండి, మాటలు కానివ్వండి, లేకపోతే మన పితరులు వారు వంశం పారపర్యంగా తీసుకొస్తున్నటువంటి న్యాయపరమైన చట్టపరమైనటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ కానివ్వండి, వాటిని మనం బ్రేక్ చేసుకునే వారిగా ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు ఎప్పుడు కూడా డిలే చేసేటువంటి వాడు కాదు. కొన్ని సందర్భాలలో మనం ఏమనుకుంటామంటే ఇది దేవునిది గాడ్లీ అజెండా అనుకుంటాం. మనం దైవికంగానే ఉంటుంది, కానీ మన పట్ల అది దేవుని చిత్తమా కాదా అనేది తెలుసుకోవాలి. సమ్టైమ్స్ ఇట్ విల్ బి గాడ్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. విచ్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ అవర్స్. మనది కానిది, దేవుని చిత్తము మన పట్ల కానిది దేవుడు దానిని మనకి ఇవ్వలేదు. కానీ మనమేమనుకుంటామంటే ఇది దైవికంగానే ఉంది కాబట్టి ఇది నాది అనుకుంటాం. వివాహ సందర్భాలలో ఇదే జరుగుతుంది. ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియదు, పెళ్ళైతే కావాలి. అందుకని చెప్పి కొన్ని సందర్భాలలో ఇతరుల భార్యలను పెళ్లి చేసుకుంటారు, ఇతరుల భర్తలను పెళ్లి చేసుకుంటారు. అందుకనే కుటుంబాలలో సమస్య. వెన్ వి మ్యారీ అదర్స్ వైఫ్స్ ఆర్ హస్బెండ్స్, ఆ కుటుంబాలలో సమస్య ఉంటుంది. ఈరోజు రేపట్లో మనం చూస్తున్నాం క్రైస్తవ కుటుంబాలలో కూడా విడాకులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎందుకు ఈ సమస్య అంటే దేవుని చిత్తాన్ని అడగడం మర్చిపోతూ ఉన్నాం. పెళ్లి హడావుడి ఎక్కువైంది, కానీ దేవుని చిత్తమా కాదా, పెళ్లి దేవుని చిత్తమా కాదా కాదు, ఏ వ్యక్తినైతే చేసుకుంటున్నారో అది దేవుని చిత్తమా కాదా. మనం మాట్లాడేదంతా పెళ్లి దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తం చేసేసుకుందాం. నో 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 చేసుకుంటున్నటువంటి ఆ వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్నాడా కాదా. మరి ఒకటి మనం చూసినప్పుడు మనము అడుగుతున్నవి ఆలస్యం అని అనుకున్నప్పుడు అవి దేవుడు మనకు ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి.
అది మనం పొందుకునే వరకు దేవుని యొక్క లార్డ్షిప్, ప్రభుత్వం కింద మనము ఉండాలి. దేవుడు నాకు ఇస్తాడు, ఆయనే సృష్టికర్త, నాకు యజమానుడు ఆయనే, నా ప్రభు ఆయనే. వాక్యం చెప్తుంది దాసుని కన్నులు ఎప్పుడు కూడా యజమానుని చేతి వైపు ఉంటాయి అని. మనము మన ఆశీర్వాదాలు పొందుకునేంత వరకు మన కన్ను యజమానుని చేతి వైపు, ఆయన ప్రభుత్వం కింద మనం ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో మనం మన యజమానుడైనటువంటి ఆ యేసయ్య మీద ఆధారపడాలి. మన గురి ఆయన వైపే ఉండాలి. ఇశ్రాయేలీయులు మనం చూసినప్పుడు ఐగుప్తు నుండి దేవుడు వారికి వాగ్దానం చేసి నేను తీసుకెళ్తాను, మీకు గమ్యం ఇదే అని చెప్పినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వాళ్ళు బయలుదేరారు. బయలుదేరినటువంటి అందరూ అక్కడికి చేరలేదు. మధ్యదారిలో అందరూ వాళ్ళ పరిస్థితులు మారిపోయి కొందరు రాలిపోయారు, కొందరు మటుకే ఆ పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. వీళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే ఆ దేవుని యొక్క లార్డ్షిప్ని, ఆయన ప్రభుత్వం కింద వాళ్ళు లేరు. సనగడం, గొనగడం, వ్యతిరేకంగా మనం ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు, మాకు అదే బాగుంది, రెండు తలంపులు కలిగి ఉన్నారు. లేకపోతే వాళ్ళు దేవునిలో నిలిచి ఉండలేదు, దేవుని మీద ఆధారపడలేదు. వారు మరి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం గురించి ఒక మిస్అండర్స్టాండింగ్ వారికి ఉండింది. కాబట్టి దే కుడ్ నాట్ అక్నాలెడ్జ్ దేర్ గాడ్. ఏ దేవుడైతే వారిని మన్నాతో తృప్తిపరిచాడో వారి బట్టలు మాసిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, బండ నుండి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. ఇంత గొప్ప దేవుణ్ణి శత్రువులు భయపడ్డారు. కానీ ఈ ఇశ్రాయేలీయులు మటుకు వారి దేవుణ్ణి గుర్తించలేకపోయారు. దే కుడ్ నాట్ అక్నాలెడ్జ్ దేర్ గాడ్. దట్ ఈస్ వై దే కుడ్ నాట్ ఎంజాయ్ దేర్ బ్లెస్సింగ్స్. అందుకని వారు ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోకి వాళ్ళు వెళ్ళలేకపోయారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇట్స్ నాట్ గాడ్ హూ డిలేస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ ఇట్ డిలేస్. బికాస్ ఆఫ్ సాటనిక్ ఇంటర్వెన్షన్ అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ డిలేడ్. కాబట్టి నువ్వు నేను మనం సిద్ధపడదాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుని మీదే మన గురి ఉంచుదాం. దేవుడు అనేక వాగ్దానాలు మన జీవితంలో ప్రతి పరిస్థితికి సరిపోయినటువంటి వాగ్దానం ఆయన ఇచ్చాడు, సరిపోయినటువంటి మాట ఆయన ఇచ్చాడు. ఈ వాక్యం మీద మనం ఆధారపడదాం, దేవుని మీద మనం ఆధారం ఉంచుదాం. ఆయనే మన ప్రభువుగా, ఆయన ప్రభుత్వం కింద మనం ఉందాం. ప్రతి ఆశీర్వాదము ఏదైతే నీ కొరకు ఆయన సిద్ధపరిచాడో ఆ ప్రతి ఆశీర్వాదం నీవు నేను మనం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.